జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ లయబిలిటీ అంటే అసలు క్రైమ్ అనేది జరిగితే ఆ క్రైమ్కి లయబుల్ ఎవరు, ఎవరు చేసిరు, దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేది క్రిమినల్ లయబిలిటీ అంటాం. సో ఆ క్రిమినల్ లయబిలిటీని ఎట్లా పడితే అట్లా గుర్తించలేం కదా, దానికంటూ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటేనే ఆ సిచ్యువేషన్స్ని బట్టే కదా మనం గుర్తిస్తాం. ఆ జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే యాక్టస్ రియస్ అండ్ మెన్స్ రియా. వాట్ ఈస్ క్రిమినల్ లయబిలిటీ? సో మనం ఇందాకనే చెప్పుకున్నట్టు అసలు క్రైమ్ ఎవడు చేసిండు, ఎందుకు చేసిండు, చేయడం వల్ల దానికి సంబంధించిన శిక్షలు ఎవరిపైన పడాలి, దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేదే క్రిమినల్ లయబిలిటీ అంటాం. సో ఈ క్రిమినల్ లయబిలిటీ గురించి పూర్తిగా తెలుసుకునే కంటే ముందు మనం క్రైమ్ అంటే ఏందనేది తెలుసుకుందాం. సో క్రైమ్ అంటే ఏంది అనేది ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో డెఫినేషన్ ఎక్కడా ఇవ్వలేదు. సో నార్మల్గా క్రైమ్ అంటే డెఫినేషన్ మనం ఎట్లా తెలుసుకుంటామంటే అన్ యాక్ట్ హార్మ్ఫుల్ నాట్ ఓన్లీ టు ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్స్ బట్ ఆల్సో టు ఏ కమ్యూనిటీ, సొసైటీ ఆర్ ద స్టేట్. అంటే ఏదైనా ఒక హార్మ్ఫుల్ యాక్ట్, ఎవరైనా ఒక వ్యక్తి వేరే వ్యక్తులపైన కానీ, లేదంటే ఒక కమ్యూనిటీ పైన కానీ, లేదంటే సొసైటీ కానీ, ఒక రాష్ట్రం మీద కానీ, దేశం మీద కానీ ఈ హార్మ్ఫుల్ యాక్ట్ అనేది ఏమైనా చేస్తే దాన్ని మనం క్రైమ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్రిమినల్ లయబిలిటీ ఇందాకనే తెలుసుకున్నాం కదా, అసలు క్రైమ్ ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు, అది చేయడానికి గల బాధ్యులు ఎవరు, సో ఆ క్రిమినల్ బిహేవియర్ ఎవరి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేదే క్రిమినల్ లయబిలిటీ అంటాం. సో డెఫినేషన్లో కూడా అట్లనే ఉంటుంది, ద రెస్పాన్సిబిలిటీ ఫర్ క్రిమినల్ బిహేవియర్. ఎవడైతే క్రిమినల్ బిహేవియర్ చేసిరో ఆ బిహేవియర్కి రెస్పాన్సిబుల్ ఎవరు అని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్స్ టు కాన్స్టిట్యూట్ ఏ క్రైమ్. ఒక క్రైమ్ జరిగింది అని అంటే దేని ఆధారంగా ఈ క్రైమ్ జరిగింది అని తెలుసుకునేదే ఎసెన్షియల్. ఏ ఎసెన్షియల్స్ వల్ల క్రైమ్ జరిగింది అని కన్సిడర్ చేస్తారు అంటే ఒకటి మెన్స్ రియా, రెండవది యాక్టస్ రియస్. సో ఇప్పుడు యాక్టస్ రియస్ గురించి తెలుసుకుందాం. యాక్టస్ రియస్ అంటే ద గిల్టీ యాక్ట్. సో యాక్టస్ రియస్ అనేది ఫిజికల్ ఆస్పెక్ట్. ఇందాక రెండు తెలుసుకున్నాం కదా, మెన్స్ రియా, యాక్టస్ రియస్ అని. సో యాక్టస్ రియస్ అనేది ఫిజికల్ యాక్ట్ అయితే మెన్స్ రియా అనేది మెంటల్ ఆస్పెక్ట్. సో ఎంఎం అలా ఈజీగా మనకు గుర్తుంటుంది. మెన్స్ రియా మెంటల్ ఆస్పెక్ట్, యాక్టస్ రియస్ ఫిజికల్ యాక్ట్. సో ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు. సో దీన్ని మనం యాక్టస్ రియస్ అని అంటాం. సో దిస్ లాటిన్ టర్మ్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఏ వాలంటరీ యాక్ట్. సో ఈ యాక్టస్ రియస్ అనేది ఒక లాటిన్ వర్డ్, దాన్ని ఇంకో రకంగా కూడా ఏమని చెప్పారు అని అంటే వాలంటరీ యాక్ట్ అని చెప్పారు. సో ఈ యాక్టస్ రియస్లో ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏంది అని అంటే యాక్టస్ మీ ఇన్విటో ఫ్యాక్టస్ నాన్ ఎస్ట్ మెన్స్ యాక్టస్. An act done by me against my will is not my act at all. అంటే ఏదైతే నేను యాక్ట్ చేసినో అది నా విల్ ప్రకారం నేను చేయలేదు. సో అట్లాంటప్పుడు ఆ యాక్ట్ అనేదే నేను చేసినట్టు కాదు. సో ఇది యాక్టస్ రియస్లో ఒక ఎక్సెప్షన్ అన్నట్టు. సో మనం ఇందాకనే ఫస్ట్ చెప్పుకున్నాం యాక్టస్ రియస్ అనేది ఒక ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ ద క్రైమ్. క్రైమ్లో రెండు చెప్పుకున్నాం, మెన్స్ రియా, యాక్టస్ రియస్. యాక్టస్ రియస్ ఫిజికల్ అయితే మెన్స్ రియా అనేది మెంటల్ ఆస్పెక్ట్. సో ద హ్యూమన్ కండక్ట్ మే కన్సిస్ట్ ఆఫ్ కమిషన్ ఆర్ ఒమిషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్. ఎవరైనా వ్యక్తులు గిల్ట్ మైండ్తోని ఏదైనా యాక్ట్ చేయడం వల్ల క్రైమ్ జరిగినా, లేదంటే చేయకుండా ఉండడం వల్ల క్రైమ్ జరిగినా అది క్రైమ్ కిందికే వస్తుంది. సో ద టర్మ్ యాక్ట్ ఇంక్లూడ్స్ ఇల్లీగల్ ఒమిషన్స్ ఆల్సో. సో ఇల్లీగల్ ఒమిషన్స్ అంటే అది ఏంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రజెంట్ ఆ ఇల్లీగల్ ఒమిషన్ అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్తున్నారు అని అంటే ఐపీసీలో సెక్షన్ నెంబర్ 32లో చెప్తున్నారు. సో అట్లనే ఈ యాక్ట్ అనేది ఎవరైనా ఒక వ్యక్తి చేసే యాక్ట్ వల్లనే కదా ఫిజికల్ ఆస్పెక్ట్, యాక్టస్ రియస్లో ఫిజికల్ ఆస్పెక్ట్ కదా, ఈ యాక్ట్ వల్లనే క్రైమ్ జరుగుతున్నప్పుడు
సింగిల్ యాక్ట్ వల్ల క్రైమ్ జరిగినా లేదంటే సిరీసెస్ ఆఫ్ యాక్ట్ల వల్ల క్రైమ్ జరిగినా దాన్ని క్రైమ్ కిందకి కన్సిడర్ చేస్తాం. అట్లనే ఒక సింగిల్ ఒమిషన్ వల్ల జరిగిన లేదంటే సిరీస్ ఆఫ్ ఒమిషన్స్ వల్ల జరిగినా కూడా ఇది క్రైమ్ కిందకి కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి సెక్షన్ 33 ఆఫ్ ఐపీసీలో చెప్పారు. సో ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒమిషన్ అని అన్నాం కదా, ఒమిషన్కి ఎగ్జాంపుల్ ఏంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉంది, ఆమె డైలీ ఆఫీస్కి పోతుంది. ఆఫీస్కి పోయేటప్పుడు దారి మధ్యలో ఆమెకు ఒక బెగ్గర్ కనిపించిండు. ఆ బెగ్గర్ ఏమో డైలీ ఆమెని సహాయం చేయమని చెప్పేసి ఫుడ్ పెట్టి ఇవ్వమని లేదంటే కొంచెం డబ్బైనా ఇవ్వమని చెప్పేసి అడుగుతుండు. అడిగినప్పుడు అది ఆమె ఇష్టం, ఆ బెగ్గర్కి సహాయం చేయొచ్చు, చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. సో చేయకపోతే అది ఇల్లీగల్ కాదు. సో చెయ్యట్లేదు ఆమె అక్కడ, అతనికి సహాయం చేయట్లేదు, డైలీ అట్లనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత ఈమె సహాయం చేయలేదు సంగతి పక్కకు పెడితే ఆ వ్యక్తి అనేటైనా బెగ్గర్ అనేటైనా చనిపోయిండు. సో ఈమె సహాయం చేయకపోవడం వల్లనే చనిపోయిండు అనేది ఇక్కడ ఇల్లీగల్ అవుతుంది. సో ఆమె సహాయం చేయకపోవడం అనేది ఇల్లీగల్ కాదు. అట్లనే అదే వ్యక్తి ఆమెకి ఇంట్లో ఒక బిడ్డనో కొడుకో ఉన్నారు. సో ఆ కొడుకో బిడ్డనో డైలీ ఫుడ్ కోసం, పాల కోసం, వాటి కోసం ఏడుస్తూ ఉన్నా కూడా ఆ సొంత తల్లే బిడ్డను పట్టించుకోకుండా పాలు కానీ ఫుడ్ కానీ ఏది కానీ ఇవ్వకపోతే, ఒమిషన్ అని అంటే కావాలని చేయకపోవడం కదా. సో ఈ చేయకుండా ఉండడం, ఒక్కరోజు చేయకపోవడం వల్ల ఏదైనా హాని జరిగినా అది క్రైమే. సిరీసెస్ ఆఫ్ ఒమిషన్స్ అన్నాం కదా, అంటే డైలీ ఒక రోజు కాకపోతే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇట్లా చేయకపోవడం వల్ల కొద్ది రోజుల తర్వాత తన సొంత బిడ్డ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయింది అనుకుందాం, అదొక పెద్ద క్రైమ్ కిందకే కన్సిడర్ అవుతుంది. ఇక్కడ నెగ్లిజెన్స్ ఆఫ్ ఒమిషన్స్ అనేది, ఐ మీన్ చెయ్యకుండా ఉండేది, ఆ ఒమిషన్స్ అనేది ఒక క్రైమ్ కిందకి కన్సిడర్ చేస్తాము. అది ఈ సిచ్యువేషన్లో ఇల్లీగల్. సో ఒమిషన్స్కి ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదేంది అని అంటే మెన్స్ రియా గురించి చెప్పుకుందాం. ఇప్పటి వరకు యాక్టస్ రియాస్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు మెన్స్ రియా గురించి. మెన్స్ రియా అనేది ద గిల్టీ మైండ్, మెంటల్ ఆస్పెక్ట్కి సంబంధించిన విషయం. సో దీనికి సంబంధించిన లాటిన్ సెంటెన్స్ ఏంటి అంటే యాక్టస్ నాన్ ఫ్యాసిట్రిజం నిసి మెన్స్ సిట్రియా. అంటే ఏంటంటే యాక్ట్ ఈస్ నాట్ క్రిమినల్ అన్లెస్ అకంపెయిన్డ్ బై ఏ గిల్టీ మైండ్. గిల్టీ మైండ్తో చేస్తే కానీ ఆ యాక్ట్ అనేది క్రైమ్ కాదు. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఏదైనా యాక్ట్ చేస్తే ఒక క్రైమ్ కావాలి అని అంటే మెంటల్గా గిల్టీ మైండ్తో ఆ యాక్ట్ అనేది ఫిజికల్గా చేయాలి. యాక్టస్ రియస్ ప్లస్ మెన్స్ రియా రెండు ఉంటే అది క్రైమ్ లాగా కన్సిడర్ అవుతుంది. సో ఈ యాక్టస్ రియస్ అయిపోయింది. మెన్స్ రియాలో కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ ఆస్పెక్ట్స్ ప్రకారం ఫస్ట్ ప్లేస్లో ఏది వస్తుంది, తర్వాత ప్లేస్లో ఏది వస్తుంది, నెక్స్ట్ ప్లేస్లో ఏది వస్తుంది అని అంటే ఫస్ట్ ఇంటెన్షన్. ఏదైనా క్రైమ్ చేయాలంటే గిల్ట్ ఇంటెన్షన్ అనేది ఉంటుంది. ఆ గిల్ట్ ఇంటెన్షన్ పెట్టుకొని చేస్తే అది క్రైమ్ అనేది అవుతుంది. ఇది ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఆస్పెక్ట్ మెన్స్ రియాకి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఆస్పెక్ట్ ఏంది అని అంటే నాలెడ్జ్. సో గిల్ట్ మైండ్ లేదు, నేను ఇది చేస్తే ఇది పెట్టుకొని కావాలని ఖచ్చితంగా పోయి నేను ఈ క్రైమ్ చేయాలనే గిల్ట్ మైండ్ లేదు, కానీ నేను ఇది చేయడం వల్ల క్రైమ్ జరగవచ్చు అనే నాలెడ్జ్ అనేది ఉంటే అది ఈ ఆస్పెక్ట్ నాలెడ్జ్ అనే ఆస్పెక్ట్ కిందికి వస్తుంది. సెకండ్ డిగ్రీ ఆఫ్ మెన్స్రియా. సో నెక్స్ట్ థర్డ్ డిగ్రీ ఆఫ్ మెన్స్రియా ఏంది అని అంటే రెక్లెస్నెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివన్నీ. సో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏదైనా క్రైమ్ జరగవచ్చు అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు, బట్ స్టిల్ కొంతమంది ఏం చేస్తారు, అదంతా ఏం పట్టించుకోకుండా ర్యాష్ డ్రైవింగ్ అట్లాంటివన్నీ చేస్తారు. సో ఇది థర్డ్ డిగ్రీ ఆఫ్ మెన్స్రియా అంటాం. సో లాస్ట్ డిగ్రీ ఆఫ్ మెన్స్రియా దేని కిందికి వస్తుంది అని అంటే నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది.
సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాము అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫీల్డ్లోకి పోతే డాక్టర్స్నే తీసుకుందాం. ఏదైనా సర్జరీ కానీ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు వాళ్ళు గిల్ట్ మైండ్తో పేషెంట్ని చంపాలనో ఏదో చేయాలని చెప్పేసి వాళ్ళు ఏది చేయరు. కానీ కొన్ని డ్యూ డెలిజెన్స్ని ఇట్లాంటివన్నీ ప్రికాషన్స్ అని కొన్ని టైమ్స్లో తీసుకోకుండా ఉంటే గనక అట్లాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్కి ఏమైనా అయినా కూడా అది క్రైమ్ కిందికే వస్తుంది. బట్ ఈ నెగ్లిజెన్స్ అనేది లోవర్ డిగ్రీ ఆఫ్ మెన్స్ట్రియా కిందికి కన్సిడర్ చేస్తాం మనం. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా 4 ఆస్పెక్ట్లు మెన్స్ట్రియాకి. దానికి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన భార్య ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు తన భార్య ఇంకెవరితోనో సంబంధం పెట్టుకుంది. సంబంధం పెట్టుకునని ఈ తన భర్తకు పూర్తిగా తెలిసింది. సో తెలిసిన తర్వాత ఆ సంబంధం ఎవరితోనైతే పెట్టుకుందో వాణ్ణి ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పేసి గన్తో కాల్చిండనుకో, ఫస్ట్ డిగ్రీ ఆఫ్ మెన్స్ట్రియా. వాడి ఇంటెన్షన్తోని కాల్చి చంపుతాడు. సో అది పూర్తి ఇంటెన్షన్, గిల్ట్ మైండ్తోని చంపిండు. సో అందుకోసం అని చెప్పేసి అది ఫస్ట్ డిగ్రీ ఆఫ్ మెన్స్ట్రియా అవుతుంది. సో నెక్స్ట్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక సెంట్రల్ పార్క్, ఎక్కడికో ఒక పార్క్, సెంట్రల్ పార్క్కి పోయిండు. సెంట్రల్ పార్క్కి పోయి చెట్టు మీద ఏదో కనిపించింది, పిట్టనో ఏదో, దాన్ని కాల్చిండు. అతనికి తెలుసు పార్క్ అన్నప్పుడు, అది సెంట్రల్ పార్క్ అన్నప్పుడు అక్కడ మనుషులు ఉంటారు, మనుషులు తిరుగుతారని తెలుసు. బట్ స్టిల్ ఆ గన్తోని పిట్టనే కదా కాలుస్తున్నా, లేదంటే చెట్టు మీద దేన్నో కాయనో కదా కాలుస్తున్నా అని చెప్పేసి అనుకొని కాల్చిండు. కాల్చేసరికి ఏమైంది, అది పోయి ఎవరో వ్యక్తికి తగిలి అతను అక్కడికక్కడే చనిపోయిండు అనుకో. ఇది సెకండ్ డిగ్రీ ఆఫ్ మెన్స్ట్రియా. అతనికి నాలెడ్జ్ ఉంది, పార్క్లో మనుషులు తిరుగుతారు, నేను కాల్చడం వల్ల ఏదైనా క్రైమ్ జరగవచ్చు, ఎవరికైనా హాని జరగవచ్చు, బట్ స్టిల్ చేసిండు. సో ఇది సెకండ్ డిగ్రీ ఆఫ్ మెన్స్ట్రియా. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాకనే చెప్పుకున్నాం కదా, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయి స్పీడ్గా పోయి ర్యాష్గా పోయి ఎవరికైనా గుద్దితే వాళ్ళకి ఏమైనా అయితే, వాళ్ళు ఏమైనా చనిపోతే, ఏదైనా క్రైమ్ జరిగితే, ఇష్యూ జరిగితే, సో ఇది థర్డ్ డిగ్రీ ఆఫ్ మెన్స్ట్రియా, రెక్లెస్నెస్. సో ఆల్రెడీ మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ప్రకారం ఫోర్త్ డిగ్రీ ఆఫ్ మెన్స్ట్రియా హాస్పిటల్స్లో సర్జరీస్ చేసేటప్పుడు కానీ డ్యూ డెలిజెన్స్తో ప్రికాషన్స్ తీసుకోకుండా ఎవరైనా ఉంటే వాటి వల్ల ఆ డాక్టర్స్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఎవరైనా పేషెంట్కి ఇష్యూ జరిగి వాళ్ళకి చనిపోవడం కానీ, లేదంటే ఏదైనా హెల్త్ కండిషన్స్ వేరేలాగా మారిపోవడం కానీ అయితే అది నెగ్లిజెన్స్ వల్ల, వాళ్ళు డాక్టర్స్ తీసుకున్న నెగ్లిజెన్స్ వల్లనే ఇట్లా జరిగింది అని చెప్పేసి కన్సిడర్ చేయొచ్చు. సో చేసే సిచ్యువేషన్స్ రావచ్చు. ఇది ఫోర్త్ డిగ్రీ, లోవర్ డిగ్రీ ఆఫ్ మెన్స్ట్రియా కిందకి మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అన్ని విషయాల ప్రకారం ఏదైనా క్రైమ్ని కాన్స్టిట్యూట్ చేయాలి అని అంటే, ఇది క్రైమ్ జరిగింది అని కనిపెట్టాలి అంటే ఖచ్చితంగా మెన్స్ట్రియా అండ్ యాక్టస్ రియస్ రెండు ఉంటేనే అది క్రైమ్ జరిగింది అని చెప్పేసి మనం కనిపెట్టవచ్చు, క్రైమ్ కిందికి కన్సిడర్ అవుతుంది. మెన్స్ట్రియా లేకపోతే, ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్స్లో మెన్స్ట్రియా లేకపోతే అది క్రైమ్ కిందికి కాన్స్టిట్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కేసులో తీసుకుంటే సి మల్హన్ కేఏ వర్సెస్ కోరా బీబీ కుత్తి అనే కేసులో తీసుకుంటే ఇది 1996లో జరిగిన కేసు. సో ఏమైంది అని అంటే, ఒక వెహికల్ కొన్నారు, వెహికల్ ఫినాన్స్లో తీసుకొని ఈఎంఐస్ పెట్టుకొని వెహికల్ కొన్నారు. వెహికల్ కొన్న తర్వాత ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది కట్టాలి. కానీ 3 months 4 months ఎంతనో ఈఎంఐ అనేది కట్టకుండా అట్లనే ఉన్నారు. ఈ ఫినాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆ వెహికల్ని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేసిండు, పోలీస్ స్టేషన్కి పోయి నాది వెహికల్ అనేది ఎవరో ఎత్తుకుపోయారు, సో దొంగతనం జరిగింది అని చెప్పేసి థెఫ్ట్ కేసు అనేది పెట్టారు. సో ఈ కేసు కోర్టులో విచారించిన తర్వాత నిజానికి తెలిసింది ఏంది అని అంటే, ఫినాన్స్ కంపెనీ వాళ్ళు ఇది తీసుకుపోయారు, తీసుకుపోవడం అనేది అతను డబ్బులు కట్టకపోవడం వల్లనే ఇది తీసుకుపోయారు, అంతేగాని ఏదో గిల్ట్ ఇంటెన్షన్ తోటి థెఫ్ట్ అంటే ఎత్తుకపోవాలని
దొంగతనం చేయాలనే ఇంటెన్షన్ తోటి అనేది తీసుకోపోలేదు. సో అక్కడ గిల్ట్ ఇంటెన్షన్ అనేది లేదు, మెంటల్ ఆస్పెక్ట్ గిల్ట్ ఇంటెన్షన్ అనేది లేదు. సో అందువల్ల ఈ కేసు అనేది ముందటికి పోదు అని చెప్పేసి కేసు అనేది క్లోజ్ చేసి కొట్టేసారు అనమాట. ఇది యాక్చువల్గా కేసులా. దీన్ని బట్టి ఏమైంది అని అంటే యాక్టస్ రియాస్ ప్లస్ మెన్స్ రియా రెండు ఉంటేనే మనం దాన్ని క్రైమ్ లాగా కాన్స్టిట్యూట్ చేసుకోవచ్చు.